అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు కర్నూలు జిల్లా కొడుమూరు వైసీపీ అభ్యర్థి ఆదిమలపు సతీష్. ఎన్నికల ప్రచారంలో తనదైన ముద్ర వేస్తున్న ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి జగన్ సర్కార్ అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రజల ఆదరణను చూసి తాను చెల్లించిపోయారని చెప్పారు సతీష్. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నేను జగనన్న పథకాలు చెప్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. మేము ఇంతకుముందు నుంచి చెప్తున్నట్టు వైద్యము విద్య తప్ప వేరే ఏమీ చేయమని చెప్తున్నాం. అభివృద్ధి మా లక్ష్యం. గ్రామాల్లో కక్షలు కారుణ్యాలు పెంచామని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం. గత 60 రోజులుగా నేను ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎంతో మంది పేషెంట్లు నన్ను కలిసి వాళ్ళకు వైద్య సేవలు అందించినప్పుడు ఆసుపత్రిలో వాళ్ళని చూడడం వేరు. ఈ రోజు ఈ గ్రామంలో వస్తే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆదరణ నిజంగా చెల్లించిపోయాం. రాబోయే రోజుల్లో ఇంకా వైద్య సేవలు ఎక్కువగా అందిస్తామని మీ అందరికీ ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. డాక్టర్, పెద్ద డాక్టర్, మన కోసం తన డాక్టర్ పదవిని వదులుకొని మన కుటుంబాలకు సాయం చేయాలని చాలా, మనకి ఎటువంటి కష్టం రాదు ఇంకా ఇప్పటి నుంచి. ఈ సతీష్ అనేట ఆయన నమ్ముకోండి మీరు, డాక్టర్ సతీష్, ఇంకా ఎటువంటి కష్టం రాదు. కోడుమూరు మండలము మొత్తం మండలంనే బాగు చేయిస్తాడు. ఆ నమ్మకం మనకైతే ఉంది. మన మామ వాళ్ళు ఉన్నారు, మన మామ వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగు అడుగున, మన చిల్లబండ ఎర్దొడ్డి వాళ్ళు కూడా మన కలిసికట్టుగా, మన ముస్లిం సోదరులు, మన బోయ వాళ్ళు, మన మాలమాదిగ వాళ్ళు, ప్రతి ఒక్కరు, మన గొల్ల వాళ్ళు, ప్రతి ఒక్కరు మనతో కలిసి కట్టుగా వచ్చారు. మన చెయ్యి అందుకున్నారు, మన చెయ్యి పుచ్చుకున్నారు. మన గడప గడపకి తిరిగాడన్నా మన జీవితాలే మారిపోతాయి. ఇదే మన ఆకాంక్ష, ఇదే మన అభివృద్ధి అనుకోండి. తప్పకుండా మీరు ఎవ్వరికి భయపడకండి. పోయి ఫ్యాన్ గుర్తు మీదనే గుద్దండి, అంతే. ఫ్యాన్ గుర్తు మీదనే గుద్దలా.